హాయ్ అండి అందరికీ. నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్ కుటుంబ సభ్యులు అంతా ఎలా ఉన్నారు? బాగున్నారేమండి? నేను బాగున్నానండి. మీరు ఎలాగున్నారు చెప్పండి? ఇప్పుడు మనము అలసందలు అంటారండి. మా రాయలసీమ ప్రాంతంలో. మా మెయిన్‌గా మా అనంతపురం జిల్లాలో అట్లా అంటారు. అలసందలు అంటారు. బొబ్బర్లు అంటారండి అంత లెక్క గుడక. అవి ఈరోజు మనము రసం చేసుకుందాము. దాన్ని గుగ్గుళ్ళు ఉడికేసి తిరువాత పెట్టినామనుకో, పోపు పెట్టేసుకున్నామనుకో బాగుంటాయండి. అవి తినేకి షుగర్ పేషెంట్‌లకు గానీ, అట్లా పెద్దవాళ్ళకి, పళ్ళు లేని వాళ్ళకి గానీ గుగ్గుళ్ళు బాగుంటాయి. రసం చానా ఫేమస్ అండి. మన ఏమంటారు ఉలవలు సారు చేస్తారు. రసం చేస్తారు గదా! ఉలవ రసము. అలాగా ఇది గూడా అలసందలతో ఉడకబెట్టి రసం చేస్తారండి. చాలా బాగుంటది. రసం బాగుంటది. గుగ్గుళ్ళు గూడా బాగుంటాయండి. ఈరోజు చేద్దామండి. చూపిస్తాను. పోదాం పండి వీడియోలోకి. హాయ్ అండి. ఇగోండి ఇవి ఒక గంట ముందర నానబెట్టుకున్నాండి. ఇంకా కొంచెం ముందైనా నానబెట్టుకోవచ్చండి. నేను ఆలోచించుకోలేదు. ఈరోజు ఉన్నట్టుండి నానబెట్టేసుకున్నా. దాంట్లోకి అట్లే కొన్ని ఏరుశనగ పప్పులండి. ఇవి కూడా అన్నీ వేసేసుకున్నాను. నాన నానబెట్టుకునే దాంట్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ అండి, ఇవి అలసందలను అవి కలిపి ఈ గ్లాస్ వేసుకున్నాను. వీటిలో వాటర్తోనే వేసేస్తాండి. అప్పుడే కడిగేసి పెట్టుకున్నాను. కడిగేసి నానబెట్టేసుకున్నానండి. గ్లాస్తో పోస్తున్న వాటరు అవి అర్ధం గ్లాస్ ఉన్నాయి అండి. ఈ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాం. రసానికి ఇది రసంలోకి చింతపండు నానబెట్టేసుకున్నానండి. ఇంత నానింది అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఇవి గుగ్గుళ్ళల్లోకి ఊరిమిరపకాయలు ఊరిమిరపకాయలు ఉంటే ఊరిమిరపకాయలు వేసుకోవచ్చండి. ఇవి ఏమంటారు మజ్జి మిరపకాయలు అంటారు. మజ్జి మిరపకాయలు అంటారు. మజ్జి మిరపకాయలు వేసుకుందాము. ఇవి చిన్నగా అన్ని కట్ చేసి చిన్న పీసులాగా స్టవ్ వెలిగించుకుందామండి. విజిల్ వచ్చినాయి. 3 విజిల్ రానిచ్చినానండి. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా గుగ్గుళ్ళకి పోపు పెట్టుకుందామండి. మిరపకాయలు కొంచెం వేగాలి కదా. మజ్జి మిరపకాయలన్నీ ఇప్పుడు కట్ చేసుకున్నానండి చిన్నగంతా. ఇప్పుడు వర్షాకాలము చలికాలం కదండి, మెత్తగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నానండి. ఆనియన్ 2 కట్ చేసుకున్నానండి. కొత్తిమీర కొంచెము సన్నగా కట్ చేసేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఇట్లా పెట్టేసుకున్నానండి. కొంచెం లావుగానే బాగుంటాయి గుగ్గుళ్ళలోకి. ఎక్కువ ఆనియన్ వేసినామంటే బాగా ఉడుకుతాయి కదా అండి, ఏగుతాయి కదండి, బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ ఊరిమిరపకాయలు వేద్దామండి. మంచి మిరపకాయలు మాకు అలవాటు అయింది అట్లా. ఊరిమిరపకాయలు అనేసి ఊరేసింటాం కదా అవి మజ్జిగలో, అలాగే అలవాటు అయిపోయిందండి. ఇవి బాగా కలర్ రావాలండి, కొంచెం బాగా.
బ్రౌన్ కలర్ లాగా రావాలి. అప్పుడే బాగుంటాయి. ఇట్లా తెల్లగా ఉన్నాయంటే బాగుండవండి, ఏగినట్లు కాదు అవి ఆయిల్లో. ఇదండి ఇలాగ రావాలి కలరు. ఇదండి పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నా, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా. ఏమండి ఇవి మజ్జి మిరపకాయలు లేని వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. మిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకోండి. కొన్ని ఎక్కువగా కట్ చేసుకోండి. నేను అవి వేసినానని తక్కువ వేసినాను. అవి వేసుకోండి, చాలా బాగుంటాయి. మజ్జి మిరపకాయలు ఉండాలని ఏం లేదు, అందరికీ ఉండాలి కదండి. కుక్కర్ అయితే చల్లగా అవుతా ఉంది, చల్లగా అయిపోయిందిలేండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి, కాస్తంత బాగుంటుంది కలరు. ఇవి రసం లేకండి, మనం రసం పొడి ఆడించుకున్నప్పుడు ఇవి కానీ చల్లగా అయినిచ్చి మిక్సీ పట్టేసి రసంలోకి వేద్దాం. ఇవి కొంచెం సాల్ట్ వేసుకుందామండి దీంట్లోకి, గుగ్గుర్లలోకి. నేను చేతితో వేస్తానండి, దీంట్లోకి అయితే వేయలేదండి నేను సాల్ట్. కొద్దిగా వేసుకున్నాము, ఇప్పుడు వేసుకుందాం కొంచెం. అలా వేగినాయండి, బాగా తాలింపు వేగిపోయింది గుగ్గులల్లోకి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. ఇదండి వేసేసుకున్నా, ఇట్లకి వేసేసి రసానికి పక్కన పెట్టేసుకున్నానండి నేను గుగ్గుళ్ళు.
అయిపోయినాయండి. ఏమండి మనం పోపు వేసుకున్నప్పుడు ఆయిల్ తక్కువ వేసుకోవాలండి ఈ గుగ్గుళ్ళకి, లేకపోతే ఆయిల్ ఉంటాయి కదా ఇవి. గుగ్గిళ్ళు రెడీ అయినాయండి. ఇప్పుడు ఈ గుగ్గుళ్ళ కార్యక్రమం వీటికి పక్కన పెట్టేస్తాను, మీకు కన్ఫ్యూజ్ లేకోకుండా. గుగ్గుళ్ళు అయిపోయినాయి. ఇవ్వండి. ఒక దాల్చిన చెక్క అండి, కొంచెం పొగించి, ఒక 3 లవంగాలు వేసినానండి. ఒక 5-6 మెంతులు, ఎక్కువలే, కొంచెం రసం లెక్కే కదా. ఈ టేబుల్ స్పూను ధనియాలండి. జీలకర్ర టీ స్పూన్ ఉంటుంది. మిరియాలు 1 టీ స్పూన్ ఉంటాయండి. వెల్లుల్లిపాయ ఒక పాయ అండి, ఒక గడ్డ. ఇప్పుడు వేయించుకుందామండి కొద్దిగా. జీలకర్ర కొంచెం వేగనిచ్చి జీలకర్ర వేద్దామండి, లేకపోతే మరి అది తొందరగా వేగిపోతుంది కదా. ఇప్పుడు జీలకర్ర వేసేస్తానండి. ఇది మెదిగినిచ్చి గుగ్గులు వేద్దామండి. గుగ్గులు వేసినిచ్చి ఎల్లుల్లిపాయ లాస్ట్లో ఫైనల్గా మనం పోపుకి ఎలా దంచుకుంటామో అలా ఉండేటట్లు ఫైనల్గా వేసుకుందామండి ఇవి. ఇవేనాయి చూడండి, చాలండి. అట్లా దూరగా ఎంచుకోవాలండి, లేదంటే మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. ఇంతేనండి, దీంట్లోకి ఏం పెద్ద పని ఏమి ఉండదు. కానీ కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది అలవాటు లేని వాళ్ళకి. ఈ కొంచెం చల్లగా ఇచ్చి మిక్సీకి ఈ మిక్సీ పట్టినప్పుడు అండి, ఇక గుగ్గులు తీసుకున్నా కదా, అన్ని తీసుకున్నానండి. ఇవి దాంట్లోంచి వేరు చేసి పెట్టుకున్నాను కదా. ఇవి కానీ మనకి పప్పు వచ్చాకండి, ఇది చిక్కదనం వచ్చాకి ఇవి గుగ్గుళ్ళు చాలా బాగుంటుందండి. రసము ఒక 2 రోజులైనా తినచ్చు. దీంట్లో ఇది వంగిందండి రసము, చాలు. ఇంకొంచెం చింతపండు నానబెట్టుకున్నాము కదా, ఇదండి చింతపండు నానబెట్టుకున్నా. ఇది పిసికేసి పోసేస్తే చాలు, గిన్నెకి అవుతుంది రసము. ఓకే అండి, వేసుకొని వస్తాను నేను. ఆయిల్ వేసినానండి, ఒక గంట వేసినాను, గుంత గంట వేసినానండి. ఇదైతే మిక్సీ పట్టుకొచ్చుకున్నానండి. పోపు గింజలండి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మిరపకాయలండి.
ఇప్పుడు ఈ చింతపండు పిసికేసి ఈ రసంలోకి అలసందల రసం ఉంది కదండి ఇది దాంట్లో కొంచెం వేసుకుంటున్నానండి. ఏమండి రసంలోకి ఒక ఇంచి దాల్చిన చెక్క వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. మామూలు రసంలోకి నేను వేయనండి, దీంట్లోకైతే ఖచ్చితంగా ఇంచి వేసుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుంది. నేను వేస్తున్నానండి, మన ఇష్టం అండి, కొంచెం వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇది గుగ్గుళ్ళ రసం అండి, చాలా బాగుంటుందండి, చేసుకోండి. రాయలసీమ ప్రాంతం వాళ్ళకైతే తెలుస్తుందండి, ఇవి బాగా ఫేమస్ అండి, మేము చేసుకుంటాం ఇక్కడ. తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నానండి అంతేను. ఇప్పుడు రసం వేసేస్తున్నానండి, చింతపులుసు గుగ్గుళ్ళ రసం. కొంచెం వాటర్ వేద్దామండి, చిక్కగా ఉంది బాగా, మరీ చిక్కగా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది వేసేద్దామండి, మనము గ్రైండ్ చేసుకొచ్చుకున్నాం కదా రసం పొడి గుగ్గుళ్ళు కలిపి. అండి కారం వేస్తుందండి, 1.5 స్పూన్ వేస్తున్నానండి, చిన్న టీ స్పూన్ ఇది. అలాగే సాల్ట్ వేద్దామండి, తగినంత వేసుకోవాలండి సాల్ట్. నేను చాలా వేసినాను అనుకోద్దండి, అది పులుసు ఉంది కదండి రసంలోకి పడుతుంది. అలాగే కొత్తిమీర వేస్తానండి, కట్ చేసి పెట్టుకున్నా. ఏమండి స్నాక్స్ గాను తరం అవుతుంది గుగ్గుళ్ళు, ఇట్లా రసము మనకి రైస్లోకి సరిపోతుందండి, చేసుకుంటే రెండు బాగా పనికొచ్చేటివే. కాగనిద్దామండి, ఇది కొంచెం బెల్లం వేస్తానండి, ఒక గుంట బెల్లం వేస్తానండి.
నేను మామూలుగా కొంచెం రసంలోకి నెయ్యి వేస్తానండి, వేస్తున్నాను. మీరు కూడా వేసుకోండి, రసంలోకి నెయ్యి బాగుంటుంది. ఏమండి పులుపు వేస్తాం కదా, ఆ పులుపుకి ఈ నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి, అందుకే వేస్తాను నేను. ఒక స్పూన్ వేసుకోండి చాలు. ఇది ఇంకా కాగనిచ్చేద్దాము. అయిపోయిందండి రసం. రసం అయిపోయిందండి, కాగింది. గిన్నెలోకి వేసేసుకుందాం, బాగా వేడిగా ఉంది ఇది. చూడండి ఎట్లాగా తెరులుతుందో. నేను ఇలాగే ఇది గుగ్గులకి తర్వాత పెట్టినాం కదండి గోళం, ఇది ఉంది కదా బాండ్లీ, అందుకనే దాంట్లోనే చేసేస్తాను. నాకు ఎక్కువ ఇట్లా వెడల్పుగా ఉండే దాంట్లో చేసేదే ఇష్టం అండి, గోళాల్లో కానీ. కాగిందండి, గిన్నెలోకి వేసేసుకుందాం మనము. ఇదిగోండి గుగ్గులు చేసేసుకున్నాం కదా. ఓకే అండి, రసం చేసుకున్నానండి. ఇప్పుడే రైస్కి ఆన్ చేసి వచ్చినాను. రండి గుగ్గులు తిందాం రండి. బాగుందండి, రసం టేస్ట్ చూద్దామండి ఎట్లా ఉందో. అన్నీ సరిపోయి ఉంటాయండి నేను వేస్తేను. ఏమంటే కొంచెం ఎప్పుడన్నా సాల్ట్ ఎక్కువ వేస్తానండి, నాది అది పర్ఫెక్ట్ అవుతుంది. మా ఆయన వచ్చినాడండి. ఓకే అండి, అయిపోయినాయండి, రసం అయిపోయింది, గుగ్గులు రసం అయిపోయింది, గుగ్గులు అయిపోయినాయి. ఇంకా రైస్ పెట్టేసినానండి. శుభ ఇంటి వంటకాల ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బాగా వీడియోలను నేను పెడతాం. ఏమంటే కొంచెం లేట్ అవుతా ఉందండి, వీడియోకి మధ్యలో గ్యాప్ వస్తూ ఉంది. ఓకే, కంటిన్యూ పెట్టేకి ట్రై చేస్తానండి. ఓకే బాయ్.